వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో టీడీపీ హవా, ముఖ్యంగా కూటమి హవా అయితే నడుస్తుంది. ఒక రకంగా ఆ ఫలితాలలో పెను సునామీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ చంద్రబాబు గారి టీడీపీ కూటమి విజయం ఖాయమైపోయింది. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కూడా ఇక లాంఛనంగానే మిగిలింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి కొంతమంది ప్రముఖులు, నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా లాంటి వారందరూ కూడా ఇప్పటికే ఫోన్ చేసి చంద్రబాబు గారికి శుభాకాంక్షలు అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 160కి పైగా సీట్లలో ఇప్పటికే ఆ కూటమి లీడింగ్లో సాగుతుంది. కేవలం వైసీపీ 14 నుంచి 15 సీట్లలో మాత్రమే లీడింగ్ అయితే కనబడుతుంది. అది కూడా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మెజార్టీ మాత్రమే ఉన్న నేపథ్యంలో అక్కడ ఫలితాలు చివరి రౌండ్లకు వచ్చేటప్పటికి ఏదైనా జరగవచ్చు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ 3వ స్థానానికి అయితే పడిపోయింది. ఇక అన్నిటికీ మించి తాజాగా చంద్రబాబు గారికి విజయమ్మ, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ, షర్మిలకు తల్లి అయినటువంటి విజయమ్మ చంద్రబాబు గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారన్న వార్త అయితే సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్గా అయితే మారింది. ఇప్పటికే మనకు తెలుసు, ఆవిడ తన కుమారుడి తరపున అంటే జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేయటం ఇష్టం లేక అమెరికా వెళ్ళిపోయి ఎవరైతే షర్మిల ఉందో, షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద అయితే ఉంటుంది. మనందరికీ తెలుసు, ఆ ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి కూడా రాలేదు. అయితే ఎన్నికల అనంతరం కూడా వస్తుందనుకున్నారు కానీ బట్ ఫలితాల వరకు అయితే ఆవిడ రాలేదు. మొత్తంగా ఖాయమైపోయిన నేపథ్యంలో, టీడీపీ విజయం ఖాయమైపోయిన నేపథ్యంలో ఆ విజయమ్మ గారు ప్రత్యేకంగా చంద్రబాబు గారికి ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్టుగైతే తెలుస్తుంది. దానికి చంద్రబాబు గారు కూడా తిరిగి ధన్యవాదాలు తెలిపినట్టుగైతే తెలుస్తుంది. ఇక ఆ షర్మిల కూడా కడపలో ప్రస్తుతానికైతే కొంచెం లీడ్ అయితే తగ్గింది. అక్కడ అవినాష్ రెడ్డి లీడ్ అయితే కొనసాగుతుంది. ఈ విషయానికి సంబంధించి అయితే మనకి ఎటువంటి సమాచారం ఇంకా రాలేదు. ఇప్పుడు వైసీపీ శ్రేణులకు మింగుడు పడని అంశంగా మారింది. విజయమ్మ గారు చంద్రబాబు గారికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు అనే వార్త వైసీపీ శ్రేణులకైతే అసలు మింగుడు పడటం లేదు. సరే, అభినందనలు తెలపడం తప్పేమీ కాదు. ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన చంద్రబాబు గారు అభినందనలు తెలుపుతారు. సాయంత్రం అయినా సరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి అభినందనలు తెలపాలి, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఇక్కడ విజయమ్మ తెలపటం అనేది ప్రధానంగా మారింది. ఒకవేళ షర్మిల తెలిపినా ఓకే, ఆవిడ ఒక కంటెస్టెంట్ అభ్యర్థిగా ఉంది, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే అభినందనలు ఖచ్చితంగా తెలపాలి, అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. కానీ విజయమ్మ ప్రత్యేకంగా అమెరికా నుంచి ఫోన్ చేసి చంద్రబాబు గారికి అభినందనలు తెలిపిందంటే ఖచ్చితంగా ఆవిడ వైసీపీ పార్టీ ఓడిపోవాలని విజయమ్మ కూడా కోరుకుంది అనేది ఇక్కడ ప్రధానంగా వెల్లడవుతున్నటువంటి భావన. ఎందుకంటే మీరు ఎన్నికలకు 3 రోజుల ముందు కూడా మీరు పరిశీలించండి. అక్కడ అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున, జగన్మోహన్ రెడ్డి తరఫున పోటీ చేస్తున్నాడు, షర్మిల పోటీ చేస్తుంది. బట్ ఆవిడ ఒక వీడియో సందేశాన్ని అయితే పంపడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి కూతురుగా వచ్చినటువంటి షర్మిలకు ఓటేసి ఆశీర్వదించండి అని చెప్పి విజయమ్మ చెప్పింది. ఆ వీడియోలో మనం చూసామంటే జగన్మోహన్ రెడ్డికి నా సపోర్టు లేదు అని చెప్పి ఆ రోజే విజయమ్మ స్పష్టం చేసింది. సో తన కొడుకు ఓటమి విజయమ్మకు ఆనందంగా మారిందని చెప్పి ఇప్పుడు టీడీపీ శ్రేణులందరూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి. సో ఇది అసలే ఓటమి భారంతో గిలగిల కొట్టుకుంటున్నటువంటి వైసీపీకి ఇదొక మరొక దెబ్బలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైనాటు 175 అన్నాడు, వైనాటు కుప్పం అన్నాడు, మొత్తం గెలిచేసామన్నాడు, ఇక మాకు తిరిగే లేదన్నారు. కానీ మొత్తం బొక్కబోర్లా పడిపోయింది వైసీపీ సామ్రాజ్యం. జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఎక్కడా కూడా తిరిగి లేచి నిలబడే పరిస్థితి వైసీపీలో అయితే ఎక్కడ కనపడటం లేదు. పూర్తిగా వైసీపీ శ్రేణులు గుట్టు చప్పుడు కాకుండా మొత్తం అందరూ దుకాణం సర్దేశారు. చివరికి పార్టీ ఆఫీసులు కూడా ఖాళీగా బోసిపోతున్న పరిస్థితి. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తప్ప, వైసీపీ పార్టీ ఆఫీసులో సెక్యూరిటీ సిబ్బంది తప్ప వేరొక నేత ఎవరు కూడా అక్కడ లేని పరిస్థితి. సో అంటే ఎంత దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నాడో చూడొచ్చు. ఇక కొడుకు అపజయాన్ని తల్లి ఆనందంగా భావించిందంటే విజయమ్మ ఎంత మనోవేదన అనుభవించుంటుందో, జగన్మోహన్ రెడ్డి పట్ల విజయమ్మకు ఎంత ఇది ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు గారికి ఎంతమంది శుభాకాంక్షలు తెలిపినది పెద్ద న్యూస్ కాదు. కానీ ఇప్పుడు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ శుభాకాంక్షలు తెలపడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని దూరం పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ ఎన్నికల్లో ప్రధానంగా అది కూడా ఒక ఎఫెక్ట్ అనుకోవచ్చు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు, రాష్ట్ర మహిళలకు ఎలా న్యాయం చేస్తారని చెప్పి చంద్రబాబు గారు పలు సందర్భాల్లో నిలదీసిన పరిస్థితి. సో ప్రజల్లోకి అది కూడా చాలా బలంగా వెళ్ళింది. అదే సమయంలో విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి కూడా అంగీకరించలేదు. అదే సమయంలో షర్మిలకు ఓటేయమని చెప్పి మళ్ళీ అడగటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని కాదని అవసరమైతే
కూతురు షర్మిల పక్క ఉంటాను తప్ప జగన్మోహన్ రెడ్డి పక్క నేను ససేమిరా ఉండనని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఇప్పుడు అమెరికాలో ఉండటం కూడా తన షర్మిల కుమారుడు రాజారెడ్డి దగ్గరే విజయం ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించని దారుణ పరాజయాన్ని చూశాడు. ప్రజల్లో ఆవేదన ఆవేశం పెళ్ళు బిక్కుతే ఏ స్థాయిలో ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణగా భావించవచ్చు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇంత దారుణ పరాజయాన్ని చవి చూసినటువంటి మొట్టమొదట పార్టీగా రికార్డుకి ఎక్కబోతుంది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అహంకారం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి కులజాడ్యం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధాన కారణం. ముఖ్యంగా చంద్రబాబు గారిని అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద తప్పు చేశాడో ఈరోజు ఫలితాల్లో బయటపడింది. వాస్తవానికి చంద్రబాబు గారి అరెస్టు జరిగి ఉండకపోతే గెలుపు నాపలేకపోవచ్చు, కానీ వేవ్ ఇంత ఉండకపోవచ్చు. అసలు వేవ్ అంటే ఎలా ఉంటుందా, సునామీ అంటే ఎలా ఉంటుందా, ఉప్పొంగిన కెరటంలా చంద్రబాబు గారు దూసుకొస్తే ఇంత భయంకరంగా ఉంటుందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు మాట్లాడలేదు, ఆయన ఓటమి భయం ఆయనలో ఉంది, అమెరికా పారిపోయాడు, ఇలాంటి అనేక వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆయన మౌనంగానే మొత్తానికి సమాధానం చెప్పాడు. ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడో, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా గెలిచాడు. రేపు దజ్జాగా సింహంలాగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? ప్రతిపక్ష పార్టీ హోదా కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోబోతున్నాడు. ఆయనకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు. 151 స్థానాల నుంచి 20 స్థానాలకు పడిపోయారంటే ఎంత ప్రభుత్వంలో ఎంత వ్యతిరేకత ఉందో, ప్రజల్లో ఎంత ఆవేదన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి తల్లినటువంటి విజయమ్మ విదేశాల నుంచి చంద్రబాబు గారికి ఫోన్ చేసి అభినందనలు తెలిపిందనే వార్త ఏదైతే ఉందో, ఇది సోషల్ మీడియాలోనూ ఇతర మీడియాలో కూడా వైరల్గా మారింది. ఇక షర్మిల కూడా సాయంత్రానికి అయితే అభినందనలు తెలపవచ్చు. సరే, షర్మిల అభినందన అనేది అది కామన్, ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉంది, అది కామన్గా తెలుపుతారు. బట్ విజయమ్మ చంద్రబాబు గారి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి విజయమ్మ ఏమీ ఫోన్ చేసి చంద్రబాబు గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడేమీ రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఏమీ లేదు. కానీ తన ఓటమి, జగన్మోహన్ రెడ్డి ఓటమి బహుశా విజయమ్మకి ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు. నాకు నా కూతురికి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి జరిగిందని చెప్పి బహుశా భావించవచ్చు విజయమ్మ. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక వార్త అయితే నడుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో రిజల్ట్స్లో ఒక సునామీ అయితే వచ్చింది, కూటమి సునామీ. ఆ కూటమి సునామీలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మొత్తం కూడా అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. వచ్చే 5 ఏళ్లలో కూటమిదే పీఠం, వచ్చే 5 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఢీకొట్టి అసెంబ్లీలో నిలబడతాడా లేదా భయపడి పారిపోతాడా అనేది తెలియాలంటే మాత్రం మనం వేచి చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా విజయమ్మ గారు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అన్న వార్త మాత్రం సోషల్ మీడియా హల్చల్గా మారింది.